తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటున్నాయి. బద్ధ శత్రువులము ఏకంగా మా పార్టీ నాయకురాలను అరెస్ట్ చేయడానికి మాపై కుట్రలు పన్నారనేటువంటి బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బీజేపీ సిపిఐ సిపిఎం పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో బరిలో దిగుతోంది. ఇవన్నీ జరుగుతున్నాయి సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రంగా ఈ పొత్తులు పెట్టుకుంటూ ఉన్నాయి. పల్లెల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కొనసాగుతోంది. చాలా చోట్ల బీజేపీతో బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకొని బీజేపీని కూడా గెలిపిస్తోంది బీఆర్ఎస్. పలు చోట్ల సిపిఎం కాంగ్రెస్తో కూడా బీఆర్ఎస్ పార్టీ దోస్తీ చేస్తోంది. ఢిల్లీ రాజకీయాలకు మించి లోకల్ పాలిటిక్స్ మరింత హీటెక్కిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయి. సో మొదటి నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిందన్నా, అధికారంలోకి వచ్చిన తర్వాత సెన్సేషనల్ ఆరోపణలు చేసిందన్నా కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు వేరు కాదు, ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. ఈ రెండు పార్టీలు కూడా ఒకే తల్లి బిడ్డల్లా వ్యవహరిస్తున్నాయని చెప్పి అనేక సార్లు రేవంత్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాన్ని నిజం చేసేలా క్షేత్రస్థాయిలో లోకల్ అంటే జనరల్గా సర్పంచ్ అభ్యర్థుల్లో పార్టీలు ఉండవు, పార్టీల గుర్తులు ఉండవు, పార్టీల ప్రాబల్యం పెద్దగా అంతగా ఉండదు. క్షేత్రస్థాయిలో ఆ అభ్యర్థిని చూస్తూ ఉంటారు. అభ్యర్థికి సానుభూతి, అభ్యర్థి అభివృద్ధి చేయగలుగుతాడా లేదా, అభ్యర్థి యొక్క తీరుతెన్నులు చూసి అభ్యర్థిని గెలిపిస్తూ ఉంటారు. ఇక్కడ పార్టీలు చూడరు. పార్టీలకి చాలా తక్కువ ప్రాధాన్యత. 90% అభ్యర్థియే, 10% మాత్రమే పార్టీల పరంగా ఆలోచిస్తారు. సో ఈ 10%లో ఎంత విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయంటే ఐడియాలజికల్ ప్రకారంగా ఎక్కడా కూడా కలవనటువంటి పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతూ అటు బీజేపీ బీఆర్ఎస్తో పొత్తులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ఆదిలాబాద్ అండ్ వరంగల్ లాంటి కొన్ని ప్రాంతాల్లో సిపిఎం సిపిఐ పార్టీలతో కూడా బీజేపీ పొత్తు పెట్టుకుంటోంది. వాళ్ళతో కూడా వాళ్ళ ఫ్రెండ్షిప్ని కోరుకుంటోంది. అంటే ఎటువంటి విచిత్ర రాజకీయాలు జరుగుతున్నాయి చూడండి. ఢిల్లీ స్థాయిలో హీటెక్కిస్తున్నటువంటి పాలిటిక్స్ కంటే కూడా క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీల్లో ఈ పాలిటిక్స్ మరింతగా హీటెక్కిస్తున్నాయి. కొన్ని మీకు మచ్చకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎక్కడెక్కడ సిచ్యువేషన్ ఎటువంటి విధంగా ఉందనేది. భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి, గణపురం, రేగొండ ఈ మండలాల్లో సిపిఐ సిపిఎంలు కాంగ్రెస్ అభ్యర్థిని బలపరిచాయి, వాళ్ళకి మద్దతు ఇచ్చాయి. ఆదిలాబాద్లోని కొన్ని గ్రామాల్లో పార్టీలకు అతీతంగా అంతా ఏకమైపోయి వాళ్ళ బంధుత్వాలని వాళ్ళ ప్రేమ ఆప్యాయతలను చాటి చెప్పుకుంటూ ఒక వ్యక్తిని కుల సామాజిక వర్గాల వారీగా వాళ్ళు ఎన్నుకున్నారు. ఇక ములుగు జిల్లాలో ఏటూరు నాగారం మండలంలో బీఆర్ఎస్ పార్టీకి సిపిఎం పార్టీ మద్దతు తెలిపిందంట. ఇక నిర్మల్ జిల్లాలో అనేక చోట్ల అసలు సిద్ధాంతాలను పక్కన పెట్టేసి బీజేపీతో సహా కాంగ్రెస్కి బలమైన అభ్యర్థులు ఉన్న చోట బీజేపీ సహా మిగిలిన పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలబడ్డాయంట. కాంగ్రెస్కి బీజేపీ మద్దతుగా నిలబడింది, బీజేపీకి బీఆర్ఎస్ మద్దతుగా నిలబడింది. ఈ అన్ని పార్టీలకి ఎక్కడో చోట సిపిఎం సిపిఐ పార్టీలు కూడా మద్దతుగా నిలబడ్డాయి. ఇక ఖమ్మం జిల్లాలో పాలేరు, మధిర ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సిపిఎంల పొత్తులు పెట్టుకున్నాయట. కాంగ్రెస్ సిపిఐలు కూడా ఈ జిల్లాలో తమ పొత్తును కొనసాగించాయి. బీజేపీ బీఆర్ఎస్ కూడా పొత్తు పెట్టుకుంది. ఇక బీఆర్ఎస్కు 75, సిపిఎంకి 24 పంచాయతీలు వచ్చాయి. కాంగ్రెస్ సిపిఐ పొత్తు ఆ కూటమికి ఈ జిల్లాలో బాగానే కలిసి వచ్చింది. సో 10 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో ఏకగ్రీవంగా 12,728 గ్రామ పంచాయతీలు రేపటితో 3వ విడత చివరి తేదీ. ఇక ఈ 12,728 గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహిస్తూ ఉంటే ఆల్రెడీ 2 విడతల్లో భాగంగా దాదాపుగా అన్ని గ్రామ పంచాయతీలు అయిపోయి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో సుమారుగా మరో 4,000 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో 1200 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయితే దాంట్లో అత్యధికంగా కాంగ్రెస్ అండ్ కొన్ని సందర్భాల్లో బీజేపీ కూడా. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీతో పొత్తులో భాగంగా క్షేత్రస్థాయిలో అందరూ తెలిసిందే బీజేపీ అంత స్ట్రాంగ్గా అయితే ఉండదు. కార్యకర్తల్లో పార్టీల అతీతంగా ఇక్కడ ప్రజలను ఎన్నుకోబెట్టే ఎన్నికలే. కానీ బీజేపీ బలపరిచిన అభ్యర్థులు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా అత్యధిక శాతంగా లాభం పొందారంట. అంటే బీజేపీ ఈ యొక్క స్ట్రాటజీని వర్కౌట్ చేసిన రకంగా అనిపిస్తోంది. సో బీజేపీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని ముందడుగు వేయడంతో బీజేపీ అత్యధికంగా లబ్ధి పొందింది. దీని ద్వారా బీజేపీ అత్యధిక స్థానాలు దక్కించుకుందనేటువంటి ఒక చర్చ కూడా మొదలైంది. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు ఫోన్ లైన్లో. శ్రీధర్, సో బీజేపీ బీఆర్ఎస్ గతంలో ఉప్పు నిప్పుగా ఉండేవి. ఏకంగా తమ పార్టీ నాయకురాలి అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు, అనేక ఆరోపణలు చేశారని చెప్పి బీజేపీ బీఆర్ఎస్లు ఒకానొక సందర్భంలో నువ్వా అనేనట్టుగా పోటీ పడ్డాయి. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో సర్పంచ్ ఎన్నికల్లో అమీతుమీలాగా ఉన్నటువంటి ఆ పార్టీలు కాస్త
దోస్తు మేరా దోస్త్ అని చెప్పి చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో బలపరుస్తూ అభ్యర్థులను సైతం గెలిపించుకుంటున్నారు. సో దీంట్లో అత్యధికంగా లాభం పొందింది బీజేపీయే. క్షేత్రస్థాయిలో అయినటువంటి పార్టీకి బీఆర్ఎస్ పార్టీయే కొంత ఆజ్యం పోసి వారికి అవకాశం అందించి బీజేపీని గెలిపించింది అనే చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో ఈ రాజకీయ సినారియో రాష్ట్ర స్థాయి వరకు వెళ్తుందా? డెఫినెట్ గా మనకు, ఎందుకంటే అటు అధికార పక్షానికి ప్రతిపక్షాలన్నీ కూడా కొంత జట్టు కడితే వ్యతిరేకత ఓటు, ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకత ఓటు ఉంటుందో దానికి సంబంధించి మాత్రం కూడగడితే మాత్రం ప్రభుత్వానికి కూడా కొంత దెబ్బ కొట్టవచ్చు, ప్రభుత్వానికి సంబంధించి కొంత బుద్ధి చెప్పొచ్చు అనే నేపథ్యంలో కూడా అటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఏకమవుతుంటాయి. లోకల్ గా పంచాయతీ ఎన్నికలని కాదు, అటు స్టేట్ కానివ్వండి, సెంట్రల్ లోక్సభ ఎన్నికల్లో సైతం కూడా కొన్నిసార్లు రిపీట్ అవుతుంటాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి 2 ఫేజుల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో సిద్ధాంతాలు వైరుధ్యం కానివ్వండి, సిద్ధాంతాలు పూర్తి స్థాయిలో పార్టీలకు సంబంధించినటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి సిద్ధాంతాల పార్టీలు కలిసి ఒకరికొకరు మద్దతు తెలుపుకొని కూడా ఎన్నికల్లో పోటీ చేయడం ఏదైతే అది కొంత చర్చనీయాంశంగా చెప్పొచ్చు. ముఖ్యంగా అటు ఖమ్మంకు సంబంధించినటువంటి జిల్లాలో మీరు విన్నాం కదా గారు, బయటకు వచ్చినటువంటి జిల్లాలు ఖమ్మం, నిర్మల్ కానివ్వండి, ఇతర జిల్లాలకు సంబంధించి మీరు చెప్పినవి కాకుండా చాలా జిల్లాల్లో కూడా కొంత లెఫ్ట్ రైట్ పార్టీలు కూడా కలిసి మద్దతు, అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ కానివ్వండి, కొన్ని చోట్ల డైరెక్ట్ గా మద్దతు ఇచ్చి కూడా ప్రభుత్వ పక్షానికి గండి కొట్టాలని చెప్పి కలిసిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తాం. ఇంకో పక్క రాష్ట్రంలో బీజేపీ కూడా ఒకవైపు కూడా తను ప్రత్యామ్నాయం పార్టీ అని చెప్పుకుంటుంది, ఇంకోవైపు బీఆర్ఎస్ ఎక్కడుందని ఎప్పటికప్పుడు కూడా బీజేపీ చెప్తూ ఉంటుంది. కానీ ఈ ఎన్నికలకు సంబంధించి మాత్రం గతంలో బీజేపీకి పెద్దగా 100 మంది సర్పంచులు కూడా లేనప్పటికీ ఇప్పుడు జరిగేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికీ చాలా బెటర్ కూడా పర్ఫార్మెన్స్ ఉందన్నదానికి కూడా కొంత వార్డు మెంబర్లు కానీ పంచాయతీ కానీ పొత్తులతోనే కొంత సొత్తు చేసుకుంది బీజేపీ అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరొక పక్క టీఆర్ఎస్ తో బీజేపీ ఎక్కడైతే పొత్తు పెట్టుకున్నదో ఎక్కువ లబ్ధి కూడా బీజేపీ పొందుతుంది కూడా రాజకీయ సినారియో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు మనది. కానీ విచిత్రం ఏంటంటే పార్టీలకు సంబంధించి, ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ కానివ్వండి, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కానీ ఈ పార్టీలు కూడా కొన్ని చోట్ల కూడా పొత్తు పెట్టుకోవడం అనేది కూడా కొంత చర్చనీయాంశం. కానీ గ్రామానికి సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మాత్రం స్పష్టంగా అయిపోతుంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు వేరు, ఒకవైపు అటు అసెంబ్లీ కానివ్వండి సంబంధించి గుర్తులు ఉండే ఏ పార్టీ నాయకుడు కానివ్వండి గుర్తు మీద పోటీ చేయరు, జస్ట్ పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు దిగుతుంటారు. ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కసారి అభ్యర్థులకు సంబంధించి కొంచెం క్లాసెస్ వస్తుంది. నాయకులు పార్టీ పేరు చెప్పుకొని తామే పార్టీ అభ్యర్థిని అంటూ కూడా దిగుతున్నటువంటి సందర్భాలు, ఎందుకంటే బీఫామ్ అనేది ఉండదు కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లో అభ్యర్థులు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో వారికి సంబంధించి గ్రామ అభివృద్ధి కావచ్చు, ఇంకో పక్క లోపాయికార ఒప్పందాలు ఏవైతే ఉంటాయో మనకు అవి కూడా చేసుకొని ఇతర పార్టీల నేతల యొక్క మద్దతు కూడా. నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు లేకపోతే పార్టీ ఇన్ఛార్జీలు కూడా ఉంటారు కదా, వాళ్ళ డిసిషన్ మేరకే జరుగుతున్నాయి ఇవన్నీ. అటు బీజేపీకి సంబంధించి కానీ బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా తమ అభ్యర్థులకే వారికి సంబంధించి పిచ్చుకొని కావాలి, వాళ్ళ అభ్యర్థులను నిలబెట్టాలి, పార్టీ స్ట్రాంగ్ గా తీసుకెళ్లాలి. కాబట్టి వారికే కొంత ఫ్రీడమ్ అనేది కూడా ఉంటాయి. కానీ కొన్నిసార్లు వాటికి సంబంధించి జిల్లాకు చెందినటువంటి మంత్రులు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి నేతలు కానీ పార్టీలో బలంగా ఉన్నటువంటి నేతలు వాళ్ళ అభ్యర్థులకు కూడా టికెట్ కావాలన్నప్పుడు క్లాషెస్ వస్తుంటాయి. అటువంటి సిచ్యువేషన్ లో ఇద్దరు ఒకే పార్టీ నుంచి ఇద్దరు సేమ్ పార్టీ ఉన్నటువంటి నాయకులు ఇండిపెండెంట్ గా ఒకరు కానివ్వండి, లేదంటే ఇతర పార్టీ టికెట్ తీసుకున్న తర్వాత ఇటువంటి టీమ్స్ అన్ని కూడా ఇటువంటి చిత్ర విచిత్రాలన్నీ కూడా రిపీట్ అవుతుంటాయి. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే పార్టీలకి ఇది ఎప్పుడు కూడా జనరల్ గా జరుగుతూనే ఉంటుంది. కానీ ఈసారి ఇందాక మీరు అన్నట్టుగా పొత్తులకు సంబంధించి మాత్రం విచిత్రమైనటువంటి చాలా పరిస్థితి ఉంది. అటు సిద్ధాంతాలకు ఏదైతే ఉందో ఇందాక అనుకున్నట్టు, ఎందుకంటే బీజేపీ రైట్ ఐడియాలజీ వెళ్తుంది, అటు సిపిఐ లెఫ్ట్ ఐడియాలజీ వెళ్తుంది. అసలు కొన్ని చోట్ల సిపిఎం బలంగా ఉన్న చోట్ల బీజేపీ మద్దతు ఇవ్వడం, అటు లెఫ్ట్ పార్టీలు ఇంకొన్ని చోట్ల రాష్ట్రంలో బీఆర్ఎస్ ను తొక్కేసి సెకండ్ ప్రతిపక్షంగా కూడా సెకండ్ పొజిషన్ కు తాము రావాలని చూస్తున్నప్పుడు బీజేపీ మాత్రం చాలా చోట్ల బీఆర్ఎస్ తో కూడా పొత్తు పెట్టుకోవడం గెలవడం అనేది కూడా కొంత చర్చనీయాంశం. కానీ ఇది కొత్తేం కాదు, ఎందుకంటే మనం చూసామట పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ఉందో అప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ సెట్ ఒకటే అనేది కూడా కొంత చర్చ జరగడం కాకుండా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు దాదాపుగా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యి కూడా 8 మంది ఎంపీలు గెలిచారని చెప్పి కూడా దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న దాంతో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో
బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కానీ ఉంది. శ్రీధర్ ఐడియాలజికల్ గా సరే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయి, కొన్ని సందర్భాల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి, 3 పార్టీలు కలిసి కూడా పోటీ చేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. Yes. బట్ క్షేత్రస్థాయిలో ఐడియాలజికల్ గా మొదటి నుంచి కూడా కనీసం ఎక్కడ కూడా మ్యాచ్ అయినటువంటి ఒక ప్యారలల్ పార్టీస్ సిపిఐ సిపిఎం బీజేపీ ఇవి కూడా ఒకటి రెండు చోట్ల పొత్తు పెట్టుకున్నాయంటే సిచ్యువేషన్ ఏంటి అంటే క్షేత్రస్థాయి నుంచి కూడా అలా జరుగుతుందన్నప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకత్వం లేకుంటే స్థానిక ఇన్ఛార్జ్లో వాళ్ళ డిసిషన్ మేరకు జరిగిందా? మనోజ్ కొన్ని సిచ్యువేషన్ లో పార్టీకి సంబంధం లేకుండా కొన్ని జరుగుతూ ఉంటే పార్టీ బలపరిచిన వ్యక్తి అయినప్పటికీ కూడా గ్రామానికి సంబంధించి, ఎందుకంటే ఒక గ్రామ సర్పంచ్ ఎన్నికైతే ఆయన నేరుగా ఆ గ్రామంలో ప్రతి ఇంటితో అటాచ్మెంట్ ఉంటుంది, ప్రతి ఇంటితో ఏదో ఒక రిలేషన్ ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు పార్టీల కంటే ఎక్కువ కూడా కొంత రిలేషన్ కి సంబంధించినటువంటి వారి బంధానికి సంబంధించి కాబట్టి ఆ గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశంలో కూడా కొంత పార్టీలు పక్కన పెట్టి కూడా కొంత మద్దతు కానివ్వండి కూడబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్ లో ఇటువంటి సినారియో కూడా రిపీట్ అవుతుంది. దానికి సంబంధించి మాత్రం డెఫినెట్ గా, ఎందుకంటే నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కొంత అవగాహన ఒప్పందాలు కూడా గుర్తుంటాయి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక పార్టీ ఇంకో పార్టీకి మద్దతు ఇస్తే నెక్స్ట్ సంబంధించి మాత్రం తమకే కొంత మద్దతు ఇవ్వాలి. అటువంటి పార్టీకి సంబంధించి ఇటువంటి సిచ్యువేషన్ అవగాహన ఒప్పందాలు జరుగుతుంటాయి. లోకల్ గా మీరు అన్నట్టుగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో ఆ గ్రామానికి సంబంధించి కొంత పార్టీ నుంచి నిలబెడితే అంటే గట్టి క్యాండిడేట్ ఉంటే పార్టీ బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉండాలి, దాంతో పాటు గెలుపు అనేది కూడా ఉండాలి. కాబట్టి ఎన్నికల్లో నిలబడి ఓడిపోతే కనీసం డిపాజిట్ కూడా రాకపోతే పార్టీకి సంబంధించినటువంటి ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి దానికంటే కూడా ఇతర పార్టీలకు మద్దతు కూడా కట్టి నెక్స్ట్ ఎలక్షన్. శ్రీధర్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి 35 గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ బీజేపీలు కలిసి పోటీ చేస్తే 30 చోట్ల బీఆర్ఎస్ గెలుపొందింది. కానీ ఎక్కడా లేని విధంగా గతంలో ఎప్పుడు కూడా చూడని విధంగా బీజేపీ 5 స్థానాల్లో గెలుపొందింది. అంటే ఇది బీజేపీయే స్ట్రాటజికల్గా వర్కౌట్ చేసిందా ఈ సిచ్యువేషన్ని? క్షేత్రస్థాయిలో ఎలాగైనా సరే ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో కూడా తమ పార్టీ జెండా ఉండాలి, తమ పార్టీ కండువా ఉండాలి, తమ పార్టీకి అంటూ కొంతమంది అభ్యర్థులు ఉండాలి, నాయకులు కూడా క్షేత్రస్థాయిలో ఉండాలని చెప్పి వర్కౌట్ చేసిందా? బీజేపీయే స్ట్రాటజికల్గా ఈ మూని కదిపిందా అనుకోవాలా? డెఫినెట్ గా మనం బీజేపీ ఒకటే కాదు బీఆర్ఎస్ సైతం కూడా ఇటువంటి ప్రతిపాదన కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మెరుగైనటువంటి స్థానాలు బీఆర్ఎస్ కూడా రాష్ట్రంలో సాధించలేకపోతే డెఫినెట్ గా కూడా ఎక్కడ బీఆర్ఎస్ ఉందనే క్వశ్చన్ కూడా ఉత్పన్నమవుతుంది. ఇంకో పక్క బీజేపీ కూడా కొన్ని చోట్ల కూడా గెలవకపోతే అటు రాష్ట్ర పార్టీకి సంబంధించి కూడా కొంత భంగపాటు తప్పదు. ఎందుకంటే నెక్స్ట్ ఇందాకన్నా జెడ్పీటీసీ ఎంపీటీసీ వస్తాయి కాబట్టి ఎంతో కొంత స్థానాలు లభిస్తే బీజేపీ కూడా బలంగా ఉంది, బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తుందనే సంకేతాలు తీసుకెళ్లాలి. కాబట్టి ఇండివిజువల్ గా, ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఇండివిజువల్ గా పోటీ చేస్తే మాత్రం అటు అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ కొంత లబ్ధి పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా ఎక్కువ పొత్తుకే కొంత పొత్తుకే కొంత ఛాన్స్ తీసుకొని కూడా ముందుకు వెళ్ళొచ్చు. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ ప్రస్థానం ముందు ఎవరు తీసుకున్నా సరే ఒక అవగాహన వస్తే మాత్రం గ్రామ స్థాయి ఇందాక చెప్పుకున్నట్టు గ్రామంలో కింది స్థాయి రాజకీయాలు వేరు, పై వరకు వచ్చేసరికి జరగబోయే పార్టీ సింబల్ గా జరిగే ఎన్నికలు ఎంపీటీ జెడ్పీటీసీలో కూడా సిచ్యువేషన్ ఉంటుంది. అది కూడా గ్రామ పంచాయతీతో పోలేటువంటి ఎలక్షన్సే, గ్రామీణ ప్రజలే ఓట్లు వేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా ఈ పొత్తు కొనసాగుతుందా? డెఫినెట్ గా మనం, ఎందుకంటే కొంత అవగాహన ఒప్పందంలో భాగంగా కూడా కొన్ని ఎన్నికలు జరుగుతుంటాయి. అప్పుడు ఎందుకంటే మీరన్నట్టుగా గుర్తులకు సంబంధించినటువంటి అంశంలో వచ్చేటువంటి జెడ్పీటీసీ కానివ్వండి ఎంపీటీసీ కానీ ఎలక్షన్స్ జరుగుతుంటాయి. కాబట్టి అంటే పార్టీ వ్యక్తి నిలబడకపోతే మాత్రం ఏ పార్టీ కొన్ని చాలాసార్లు చూస్తుంటాం మనం. యూపీ లాంటి పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు బీఎస్పీ వంటి పార్టీలు కూడా కొన్నిసార్లు కొన్ని చోట్ల దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎవరికి మద్దతు ఇవ్వాలి. కాబట్టి వచ్చేటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకు ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మాత్రం డెఫినెట్ గా నిలబడిన చోట ఇంటర్నల్ గా ఎవరికో ఒక పార్టీకి కూడా ఇప్పుడు ఏదైతే సీన్ రిపీట్ అయిందో ఆ విధంగా కూడా కొన్ని సీట్లు వాళ్ళకిచ్చి ఇంకొన్ని సీట్లు పంచుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేవని చెప్పొచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ.